ఒక సినిమాలో ఒక్క యాక్టరే డబుల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్ అని క్యారెక్టర్లు చేస్తుంటారు. కానీ వాళ్ళు తెర మీద చేస్తే మన ఇంద్రబాబు రాజకీయాల్లో చేస్తుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రబాబు యాక్టర్లకే యాక్టర్లు అంటోడు. ఎందుకంటే పిఎంను పొట్టు పొట్టు తిట్టిన క్యారెక్టర్లు నటించి ఇప్పుడు మళ్ళా ఆయననే పొగిడే క్యారెక్టర్లు ఎంటరేండు కదా. ఆగో ఏమో మూలుగులు వినబడుతున్నాయి, ఏంది? ఎవరబ్బా? ఆగో ఇంద్రబాబు వస్తాడనుకుంటే ఈయనెవరో జుట్టేసుకుని వచ్చిండేంది? కానీ షర్టు చూస్తే మన బాబు లెక్కనే ఉన్నది. కొంపదీసి బాబేనా ఏంది? వామునే ఓ బాబు సార్, ఏంది అవతారం? భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని చూసుకుంటాడు. మోడీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ప్రధానమంత్రి సీట్లో కూర్చునే అర్హత నీకు లేదు. ఇండియాను ప్రపంచంలో విశ్వగురువుగా మారుస్తున్న గొప్ప శక్తి మోదీ. అమ్మో, అపరిచితుడికి అమ్మ మొగుడిలాగున్నారు కదా సార్ మీరు. ఏం యాక్షను! అమ్మో, రాజకీయ అపరిచితుడిని చూపిస్తున్నారు కదా. మోదీ సిగ్గు లేకుండా అదేదో నాకు ఏటీఎం అంటాడు. సిగ్గుందా ఆయనకు? మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. నా జీవితంలో చాలా మంది వ్యక్తులను చూశాను, కానీ మోడీ లాంటి సిగ్గు, లజ్జ, గౌరవం లేని వ్యక్తిని చూడలేదు. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన మోదీ. అబ్బబ్బబ్బబ్బా, ఇంద్రబాబు నీ ముందు విక్రమ్ కూడా పనికిరాడు పో. ఇంకా గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ మోడీ కంటే 1000 టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు. సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి మోదీ. మోదీ కరుడు కట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ. మోడీ ఉగ్రవాది అంటావు, మళ్ళా మోడీ ఒక శక్తి అంటావు. రెండిట్లో ఏది నిజం అనుకోవాలి రాజకీయ అపరిచితుడు గారు? మైనారిటీ సోదరులను కోరుతున్న తమ్ముళ్ళు, మళ్ళీ కానీ మీరు గాని మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ. ట్రిపుల్ తలాక్ పెట్టాడా లేదా? ట్రిపుల్ తలాక్ పెట్టాడా లేదా? ఆ మధ్య కాలంలో గోత్రాలో ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు మోదీ. అప్పుడే పొగుడుతావు, మళ్ళా అప్పుడే పొగిడిన నోటితోనే తిడతావు. సిగ్గనిపించదా నీకు ఇంతనన్నా? మోదీ ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు, రాజీనామా చేయాలని నేను ఆనాడే డిమాండ్ చేశాను. కోవిడ్ టైంలో మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి మోదీ. వామ్మో, స్పీడు పెంచినట్లున్నాడు కదా, ఇంకా కాలేదానయ్యా? అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని మోదీని హెచ్చరిస్తున్నా. 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతను చాటి చెప్పిన వ్యక్తి మోదీ. ఇదేందయ్యా ఇదే? ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ నేనే రాజకీయ నాయకుడిలో చూడలా. మోదీ ఒక దగాకోరు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. అమెరికా, చైనాతో ధీటైన ఆర్థిక వ్యవస్థను ఇచ్చే శక్తి సామర్థ్యం మోదీ గారికి ఉన్నాయి. నవ్వాపుకుంటున్నారు కదా, నవ్వొద్దు, సీరియస్ మ్యాటర్ ఇది. ఏమనుకున్నారు? రక్తం పొంగిపోతుంది, తమాషాలాడుతున్నారు. పేదరికం లేని దేశం మోడీ గారి కళ. మోడీ కళ పక్కన పెట్టు, మీ లలిత కళలు మాత్రం మామూలుగా లేవు. గురువుకు పంగనామాలు పెట్టాడు. అద్వానిని ఏం చేశాడో మీ అందరికీ తెలుసు కదా. తెలుసా లేదా తమ్ముళ్ళు? మనం అందరం కూడా ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. వామ్మో, ఒక విక్రమ్, ప్రకాష్ రాజు, రజనీకాంత్, కమల్ హాసన్ అందరినీ కలిపి మిక్సీలేసి తీసినా ఏషాలు వేయగలరేమో గాని నీ లెక్క ఊసర వెళ్ళి ఏషాలైతే వేయలేరు పో. ఇప్పుడు అర్థమైంది, అప్పట్లో పెద్ద ఎన్టీఆరే బాబును పట్టుకొని బాబు నాకంటే పెద్ద నటుడు అని ఎందుకన్నాడో అని.